హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిస్ సాయి దినేష్. ఫ్రెండ్స్, రీసెంట్గా యూట్యూబ్లో జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ సంబంధించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సోలో క్రియేటర్ వర్సెస్ కార్పొరేట్ క్రియేటర్. ఇది కాస్త ఈ కంటెంట్ వదిలేసి వ్యక్తిగత దూషణలకు మన ఆవేశం స్టార్ దిగడం అయితే అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక రైడర్ని తిట్టడం అయితేనేమి, ఒక వ్యక్తి చావుకు కారణం నువ్వే అనడం, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకి బండ బూతులు తిట్టడం, ఈ విధంగా ఒక ఆయన మీద అలిగేషన్స్ చేశాడు. సో ఆయన కూడా లైట్ తీసుకున్నాడు, జస్ట్ కాపీరైట్ ఇష్యూ అయితే ఇచ్చాడు. అంతకు మించి ఆయన కూడా దీనిపైన ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే కుక్కలు మురుగుతుంటాయి కాబట్టి మనం దానికి స్పందించాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఆయన ఎటువంటి స్పందన జరగలేదు. అట్ ది సేమ్ టైం రీసెంట్గా మన కబీర్ వ్లాగ్స్తో ఎంత పచ్చిగా మాట్లాడాడో అనేది ఆయన ఆడియో రూపంలో కూడా తెలియజేశారు. ఒకసారి మీరే వినండి. అదే మరి ఇది చూడు, ఇది కూడా తప్పే కాబట్టి దీని మీద రెస్పాండ్ ఏం పర్వాలేదు. నాకు తెలుసు నువ్వు డేర్ డెకాయిట్ అని, సేమ్ లైక్ మీ. ఓకే, గో హెడ్. ఓకే, ఆయన నాది కూడా వస్తుంది, నాతో పాటు నీది కూడా ఉంటే ఇంకా బూస్ట్ ఉంటుంది. ఓకే, బూస్ట్ ఈజ్ బూస్ట్, హార్లిక్స్ ఈజ్ అ బూస్ట్. అండ్ సోలో రైడ్ కదా అది. మరి అయితే సోలో రైడ్ అనేటప్పుడు అది అమ్మాయి ఉంది కదా వెనకాతల, అది సోలో రైడ్ ఎలా అవుతుంది? अबे एक बार बोल रहा हूं, तेरा कान में दम, तू कबीर कान भी है तो ना करना ही पड़ेगा, नहीं तो तू नहीं रहे, तू नहीं है. बाद में तेरा गान मारता हूँ एक वीडियो में, ऐसा खून निकालता हूँ, मतलब ऐसा कुजिली के साथ खून निकालता हूँ. अबे चूतिया कबीर खान, 5 रुपया दे गांडू. मेरा 5 रुपया वापस दे. मैंने ऑटो को दिया, वो पैसा वापस दे. तो मेरा पैसा दिएगा तो मेरे कुछ नहीं बोलेगा. तुम मेरा पैसा नहीं दिया इसलिए मैंने टारगेट कर रहा हूँ. मेरे को मेरा पैसा वापस दे बस. तू कभी मेरा पैसा वापस करे था ना, मेरे को छोड़ूंगा, नहीं तो मैं तेरे को नहीं छोड़ूंगा. मेरा 5 रुपीज दे, तेरे को छोड़ दा. नहीं देगा कब तक, तो नहीं देगा कब तक मैं नहीं छोड़ेगा. 5 रुपीज बेच, राजू को बेच. बोलो राजू मेरे को बोलेगा. చూశారుగా, వీరినా యూట్యూబర్స్ అనేది. మనం అంటే వీళ్ళని యూట్యూబ్గా మనం ఎలా తీసుకొని వీళ్ళని ఏ విధంగా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి. యూట్యూబ్లో ఏవో మనకి ఇష్టమైనటువంటి టైంపాస్ కోసం ఫ్యామిలీ మెంబర్స్తో చూసేటువంటి కంటెంట్లో ఇంత పచ్చిగా మాట్లాడేటువంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. దయచేసి ఈ విషయంలో నేనైతే ఎక్కువ స్పందించదలుచుకోలేదు, ఎందుకంటే విత్ ప్రూఫ్తో ఉన్నాయి. అందువల్లనే ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా ఆ ఆవేశం స్టార్ని తగిన చర్యలు తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా చట్టపరంగానే అతనికి శిక్ష కూడా పడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా అది కూడా పడుతుందనే ఉన్నా. ఇది ఇంతటితో ఆగదండి. కాంట్రవర్సీ వీడియోలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, చూసేవాడు ఉన్నాడు కాబట్టి తీస్తున్నా అని చెప్పే విధంగా వితను ఉన్నాడు. సో దట్ ఇప్పటికైనా మై డియర్ ఆవేశం స్టార్, నోరు అద్దులో పెట్టుకో. నీ పని ఏదో నువ్వు చూసుకో. వేరే వాళ్ళ జోలికి వచ్చావు అంటే మాత్రం నీకు ఇప్పటికే మూడింది. ఇక ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బాయ్ బాయ్.